నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం మంగడూరు గ్రామంలో 36వ మండల్ డే అంటే మండల కమిషన్ సిఫార్సు మేరకు 1990 సంవత్సరం ఆగస్టు 7వ తేదీ వరకు భారత పార్లమెంట్ లో యావత్ భారతదేశంలోని బీసీ ప్రజలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో కేంద్ర ప్రభుత్వం 27% రిజర్వేషన్ ఆమోదం పొందిన రోజు మండల్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు అప్పల మాసయ్య యాదవ్, వేముల సత్యశీల సాగర్, మేకల యాదయ్య, వంక వెంకటయ్య, ఎలక నరసింహ, బోయ బాలయ్య, జాజముగ యాదయ్య, కుర్వా శ్రీశైలం, ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు. అప్పల మాసయ్య యాదవ్ బీపీ మండల్ గారిని గుర్తు చేసి మండల కమిషన్ గురించి మాట్లాడారు. బీపీ మండల్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నాగర్ కర్నూలు జిల్లా రిపోర్టర్ అల్వాల్ మల్లేష్ గౌడ్. రాష్ట్ర రాజ్యాంగంలో 300 ఆర్టికల్ ప్రకారం వెనుకబడిన కులాలకు సామాజిక న్యాయం, సమన్యాయం, ఆర్థిక, విద్యా రంగాలలో సమానమైనటువంటి న్యాయం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం బీపీ మండల్ గారు బిందేశ్వర్ ప్రసాద్ మండల్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి 1960 సంవత్సరంలో ఒక 30 రోజులు ఆయన ముఖ్యమంత్రిగా చేసిండు. ఆధిపత్య కులాల ఆయన పరిపాలన, ఆయన చెప్పినటువంటి విధానాన్ని ఆయన ప్రభుత్వం నుండి 30 రోజులకే ముఖ్యమంత్రిగా ఆయన రాజీనామా చేసి ఒక 6 సార్లు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా, ఒక 4 సార్లు పార్లమెంట్లో ఎంపీగా ఉన్నాడు. 1978వ సంవత్సరం డిసెంబర్లో అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ మండల్ కమిషన్ చైర్మన్గా ఆయన 40 సిఫార్సులతో కూడినటువంటి మండల్ కమిషన్ను ఏర్పాటు చేస్తే ఆ కమిషన్కు మండల్ కమిషన్కు అప్పటి ప్రధానమంత్రి 1978లో మండల్ కమిషన్ చైర్మన్గా బీపీ మండల్ గారిని అయినప్పుడు ఒక ఎంపీ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు మండల్ కమిషన్ చైర్మన్గా నియమింపబడిండు. 1979 జనవరి నెలలో భారత పార్లమెంట్లో మండల్ కమిషన్ను ప్రవేశపెడితే 1980వ సంవత్సరం అది పార్లమెంట్లో చర్చకు వచ్చి 1990వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీ రోజు మండల్ సిఫార్సులు 40 సిఫార్సులలో ఒక అంశం ఏంటంటే వెనుకబడిన కులాలకు బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 44% అనే అంశాన్ని ఆ రోజు 1990 సంవత్సరంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప సింగ్ ఆయన ధైర్యం చేసి ఆయన ప్రధానమంత్రి పదవి పోతుంది అనుకోని కూడా ఆయనకు తెలుసు కూడా ఆ రోజు 1990 సంవత్సరం ఆగస్టు 7వ తేదీ అంటే ఈ రోజుకు 36 సంవత్సరాలు అవుతుంది. బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ను పార్లమెంట్లో ఆమోదం పొందిన రోజు. 36 సంవత్సరాలు అవుతున్నా కానీ కూడా ఇప్పటికీ మండల్ కమిషన్ 40 సిఫార్సులు ఇంకా అమలు కాలేదు. మనం అందరం ఐక్యంగా కలిసికట్టుగా ఉండి మండల్ కమిషన్ సిఫార్సులు అమలు